ఇదేనన్న నల్లా ఛానల్ రాజమహేంద్రవరానికి కాపాడుతున్న వన్ అండ్ ఓన్లీ ఛానల్. సార్ 1989లో ఇది కన్స్ట్రక్ట్ చేశారు సార్. సో వర్షం ఫ్లడ్స్ ఏమీ లేనప్పుడు అసలు మనం డ్రైనేజ్ ఇక్కడ వదలం సార్. రెగ్యులర్గా ఈరోజు నిన్న వీ నెవర్ లీవ్ డ్రైనేజ్ చేస్తాం. ఓన్లీ మనకి వర్షం ఓన్లీ సిటీలో వర్షం పడినప్పుడు సార్ దెన్ ద డ్రైనేజ్ ఛానల్ కెనాట్ టేక్ ద వాటర్ సార్. దెన్ వి లీవ్ ఇట్ టు గోదావరి. మీకు బౌల్ కింద ఉంటుందన్న, ఈ బౌల్ కింద ఉండడం వలన మనకి వాటర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ హోల్డ్ అయింది అనుకున్నాను. ఈ ఛానల్ అప్పుడు ఓపెన్ చేస్తే మనకి అట్లీస్ట్ 10 minutesలో ఇన్ఎండెడ్. ఏం కలెక్ట్ అవుతుంది? సిటీ గార్బేజ్ ఉంది కలెక్ట్. 70% సిటీస్ సీవేజ్ కమ్స్ ఇన్ 70% వస్తుంది సార్. మనకు ఓన్లీ ప్రాబ్లమ్ వెళ్ళగలవా ఇట్లా? ఇక్కడ ఆపి వెళ్ళగలవా? చూడొచ్చా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం. ఓ ఇలా వెళ్ళి వస్తావా? సింగిల్ వెంట్ అన్న, ఇది వెంట పెద్దది పెంచాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పైన వచ్చినప్పుడు లిఫ్ట్ క్లోజ్ చేయాలి. అయినా వెంట మామూలు అప్పుడు వాటర్ సరిపోవట్లేదు వర్షం వచ్చినప్పుడు. అదే ఇప్పుడు పెట్టారండి. మనం ఇప్పుడు సెకండ్ వెంట్ కూడా పెట్టామన్నా, ఇరిగేషన్ నుంచి పర్మిషన్ అన్ని తీసుకున్నామన్నా. అంటే అది నెసెసిటీ అయితేనే చేయాలి. ఓపెన్ చేసేటట్లు సెకండ్ వెంట్ కూడా ఇరిగేషన్ నుంచి మొన్నే పర్మిషన్ వచ్చింది. డిమాండ్ సెకండ్ వెంట్ పెట్టాలని, ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు ఇనండేషన్ అయిపోకుండా నీళ్లు ఫాస్ట్గా బయటకు రావాలి అనేది పబ్లిక్. కొన్ని పాకెట్స్ ఉంటాయన్న, తుమ్మలవ ఇలాంటి ఏరియాస్లోని మనకి హాఫ్ అన్ అవర్ ఉంటుందన్న వాటర్. ఇంకా గుమ్మాలు ఇళ్లలో తుమ్మలవ ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఓ 10 minutes అన్న. ఇప్పుడు సెకండ్ వెంట పెట్టడం వల్ల ఒక 5 minutesలో క్లియర్ అవుతుంది అన్నది వాటర్ అభిప్రాయం. ఓటర్ అభిప్రాయం ఏంటి అభిప్రాయం? లేదన్న, నా డిపార్ట్మెంట్ అన్ని స్టడీ చేశాను. River flow is that way. River flow is that way. This is on the edge, sloping this way. The Kumbh Mela, what they do is they competition this area. అవును, ఇలా చేయట్లా. It will make a difference. కొంచెం లాంగ్ టర్మ్ మనం విజన్ పెట్టి చేయకపోతే నియర్లీ బ్లాకింగ్ సివేజ్ ఇస్ నాట్ ది ఓన్లీ. వాటర్ వచ్చేటప్పుడు మనం ముందు నుంచి ప్లాన్ చేసి చేయాలి. ఫిజికల్గా మనం July will be peak discharge river. It's not easy. This is a good solution that can be with a little money, of course, but not too expensive. And it's not against the pollution also, I mean environment also. In this system perfectly in this way. We went the other side of the bank and we did another program. So the river flows towards that island. This will be a good idea because you see where they're drawing water there, that pump there, they're drawing water there.